ఈ పేరుకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ గ్రౌండ్ లోకి దిగితే చాలు చిరుతల పరిగెత్తడం, గోల్ కొట్టడం, జట్టును గెలిపించడం, ప్రపంచ రికార్డుల్ని తిరగరాయడం ఆయన సొంతం. ఇప్పుడు ప్రపంచమంతా ఆయనంటే ప్రత్యేక క్రేజ్. తాజాగా జరుగుతున్న వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీల్లో హ్యాట్రిక్స్ గోల్స్ తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆయనే లియోనెల్ మెస్సీ. ప్రపంచ వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీల్లో లియోనెల్ మెస్సీది ప్రత్యేక ముద్ర. ఆయన ఫుట్బాల్ కోర్టులోకి దిగితే ఆ కిక్కే వేరు. చిరుతల ఫుట్బాల్ ను వేటాడి తీరే వేరు. కిక్ కొడితే తిరుగే ఉండదు, అది గోలే. స్టేడియం అంతా అభిమానుల గోల గోల. పెనాల్టీ ఏరియా బయట నుంచి మెస్సీ కొట్టే ఫ్రీ కిక్స్ దాదాపుగా గోల్ కీపర్ కు అదనంగా అందరంత ఖచ్చితత్వంతో ఉంటాయి. ఎంత ఒత్తిడి ఉన్నా ప్రశాంతంగా కనిపిస్తూ గోల్ చేసే ఛాన్స్ వస్తే ఏమాత్రం మిస్ చేసుకోడు. మెస్సీ కేవలం గోల్స్ చేయడమే కాక తోటి ఆటగాళ్లకు గోల్స్ చేయడానికి అవసరమైన పాస్లను అందించడంలో దిట్ట. మైదానంలో ప్రత్యర్థి డిఫెన్స్ వ్యూహాలను ముందుగానే పసిగట్టి అత్యంత ఖచ్చితత్వంతో స్పేస్ పాస్ ఇవ్వగల అరుదైన విజన్ అతని సొంతం. ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో మెస్సీ స్టార్ ప్లేయర్ గా అర్జెంటీనాకు అద్భుతమైన విజయాలను అందించారు. ప్రపంచ కప్ టోర్నమెంట్ లో గోల్ కొట్టడంలో మెస్సీ ప్రత్యేక శైలిని సొంతం చేసుకున్నాడు. వ్యక్తిగత ప్రతిభతో గోల్స్ కొట్టడంలోనూ సాటి ప్లేయర్ కు సహకారం అందివ్వడంలో అరుదైన రికార్డుల్ని సృష్టించారు. 2022లో అర్జెంటీనా దేశానికి ఫుట్బాల్ ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించి గోల్డెన్ బాల్ అవార్డును దక్కించుకున్నాడు. తాజా సీజన్లోనూ హ్యాట్రిక్ గోల్తో జట్టును విజయ పంథంలో నడిపించారు. మిస్సూరిలో కన్సాస్ సిటీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో లియోనెల్ మెస్సీ అద్భుత ప్రదర్శన చేశాడు. తిరుగులేని ఆట తీరుతో అర్జెంటీనాను గెలిపించాడు. మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ కొట్టడంతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా 3-0తో అల్జీరియాపై తిరుగులేని విక్టరీ సాధించారు. ఈ మ్యాచ్ లో మెస్సీ ప్రదర్శన వండర్స్ క్రియేట్ చేసింది. ఫుట్బాల్ గ్రౌండ్ లో అలా కదులుతున్న మెస్సీ ఫుట్బాల్ అందుకుని అల్జీరియా గోల్ వైపు దూసుకొచ్చి డిఫెండర్లను, గోల్ కీపర్ ను బోల్తా కొట్టించాడు. పెనాల్టీ బాక్స్ అవతలి నుంచి కొట్టిన గోల్ తో ఫుట్బాల్ అభిమానులను ఆకట్టుకున్నాడు. అల్జీరియాపై హ్యాట్రిక్ గోల్ తో చారిత్రక రికార్డును సొంతం చేసుకున్నాడు. చిన్న వయసులో తీవ్ర అనారోగ్యం పాలై శారీరక వైఫల్యం ఏర్పడే స్థితికి చేరుకున్న ఓ ఆటగాడు ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోని పరిపూర్ణ ఆటగాళ్లలో ఒకడిగా పేరు సంపాదించడం సామాన్యమైన విషయం కాదు. మెస్సీ ఇలాంటి స్థితి నుంచే ఎదిగాడు. అర్జెంటీనాలో స్పెయిన్ మూలాలున్న కుటుంబంలో మెస్సీ పుట్టాడు. తండ్రి ఒక స్టీల్ ఫ్యాక్టరీలో మేనేజర్. 11 ఏళ్ల వయసులో అతడికి అరుదైన వ్యాధి సోకింది. హార్మోన్ లోపం తలెత్తింది. దాంతో ఎదుగుదల ఆగిపోయే పరిస్థితి. ఫుట్బాల్లో మెస్సీ చిన్న వయసులోనే తన ఆటలో నైపుణ్యం సంపాదించాడు. క్లబ్ స్థాయిలో మెరుపులు మెరిపించాడు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న మెస్సీకి చికిత్స చేయించేందుకు అవసరమైన డబ్బులు లేవు. మెస్సీ ప్రతిభను గుర్తించిన బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ ముందుకొచ్చింది. మెస్సీకి చికిత్స చేయించేందుకు ఒప్పందం చేసుకుంది. చికిత్స ఖర్చును స్పాన్సర్ చేసింది. వ్యాధితో పోరాడుతూనే ఆటలో ఎదిగాడు. టీనేజ్ లోనే ప్రపంచ మేటి ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. బార్సిలోనా క్లబ్ లో మెస్సీ గురువు రొనాల్డిన్హో అనుకున్నట్టుగానే వరల్డ్ ప్లేయర్ గా రాణించాడు. ప్రతిష్టాత్మక బాలన్ డో పురస్కారాన్ని 8 సార్లు అందుకొని చరిత్ర సృష్టించారు. గురువు మాటలను నిజం చేసిన ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.